ఆయన మా విష్ణు నోరు లేని నోరు, ఇది కవిత్వం, అదే నోరు చెప్పుకోలేని వాళ్ళ కవిత్వం, ఇది వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నట్టుంది. పేద ప్రజల నిట్టూర్పు లాగున్నది, బాధితుల నిట్టూర్పు లాగుంది. ఆ నిట్టూర్పుకు అక్షర రూపం ఇచ్చి పుస్తకం వేసిండు ఆయన. ఆయన నోరు లేని వాళ్ళకు నోరు, గుండె లేని వాళ్ళ గుండె, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, అనగారిన ప్రజల నిట్టూర్పు, ఈ కవిత్వం అది. జర్నలిజానికి కేంద్ర బిందువు ఏంది? అది స్టెనోగ్రఫీ కాదు, ఎవడో చెప్తే, ఎవడో పొలిటికల్ బ్రోకరు, ఐఏఎస్ జోకర్ చెప్తే రాసుకుంది కాదు. జోకర్లే వాళ్ళు బ్రోకర్లు, జోకర్లు. అది రాస్తే జర్నలిజం, స్టెనోగ్రఫీ అవుతుంది. జనం దగ్గర పోయి రాయాలి, వాళ్ళు చెప్పింది వినాలి. కేంద్ర బిందువు ఏంది జర్నలిజానికంటే? క్రిటికల్ థాట్, విమర్శనాత్మకంగా ఆలోచించాలి. ప్రతిదీ విమర్శనాత్మకంగా, ఏది నమ్మదు వాడు చెప్తే. కంటితోటి చూడాలి, ముక్కుతోటి వాసన చూడాలి, నాలుగుతో రుచి చూడాలి, చెవితోటి వినాలి, చర్మంతో స్పర్శించాలి, మెదడుతో ఆలోచించాలి. అంతేగాని వాడు ఎవరో చెప్పిండు జోకర్, వీడు ఎవరో చెప్పిండు బ్రోకర్ రాయనే. అది రాయలేనప్పుడు ఇట్లా రాయాలి, పుస్తకాలు వేయాలి. నేను కూడా చాలామందికి ఏం చెప్తుంటానంటే, చాలా సమస్యలు ఉన్నాయి, మనం అద్భుతంగా రాస్తాం. మనం ఏమనుకుంటామంటే ఖడ్గం తీసి తిప్పుకుంటూ పోతాం, కర్ర సాయం చేస్తాం, ఖడ్గం సాయం చేస్తాం, బాగా ఆహా ఏం తిప్పుతుండు అనుకుంటారు. కానీ ఏమైతుంది? నా తీర్నికాలో, నా తల్వార్నికాలో, ఖడ్గం తీయకండి, బాణం తీయకండి. ఎందుకంటే ఆఫ్కు 1000 తోఫోं का मुकाबला है. 1000 పిరంగులు ఎదుర్కోవాల్సింది. ఏమవుతుంది? ఖడ్గం తిప్పుకుంటా పోతావు, వాడు 1000 పిరంగులు ఒక్కసారి కాలుస్తాడు, ఫినిష్ నువ్వు. అందుకని నా తీర్ నికాలో, నా తల్వార్ నికాలో, ఏ కితాబ్ నికాలో. ఒక్క పుస్తకం తీస్తే 1000 పిరంగులు ఎదుర్కోవచ్చు. అది 1000 పిరంగులు ఎదుర్కొనే పుస్తకం ఇది. ఆ పిరంగుల రంగు బయట పెట్టే పుస్తకం ఇది. ఇది బయట పెట్టాలి. అయితే ఇదంతా చదివిన బాగుంది, సంగారెడ్డి కదా. నేను చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ ఒక పుస్తకం ఏం చేయాలి? జర్నలిస్టులు అందరూ తీసుకొచ్చి పెడదాం, ఒకరు కాదు. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ కాలుష్యం, విషం ఎక్కడుందంటే పటంచెరు, పాశమేదారంలో. భయంకరమైన విషయం, 100 మందుల కంపెనీలు, అవన్నీ ఎక్కడ పోతున్నాయి? నక్కవాగు, హల్దివాగు, ఇసుకవాగు, మొత్తం నాశనం అదంతా. సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్, మందులు పనిచేయవు కూడా అక్కడ చేస్తే. ఇది మనం చెప్పింది కాదు, ఇక్కడ మందు ఎందుకు పనిచేస్తలేదు అని స్వీడన్ నుంచి వచ్చి, స్వీడిష్ 8 మంది రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి పరిశోధన చేసి పుస్తకాలు కూడా వేసిండ్రు వాళ్ళు. ఇంగ్లీష్లోనే వేసిండ్రు, అది మీరు నెట్లో కూడా గుర్తొస్తుంది. స్వీడిష్ స్కాలర్స్, పండితులు ఏం చెప్పిండ్రు? ఇక్కడ ఇంత కాలుష్యం ఎక్కడ లేదు, భూమి మీద ఎక్కడ లేదు. నెక్స్ట్ ఆ పుస్తకం తీసుకొద్దాం, దానికి ఆ బాధ్యతను మళ్ళీ భూపతి భుజాల మీద పెడదాం, అందరం కలిసి. ఇప్పుడు మన సమస్య ఏంటంటే, కష్టం చెప్పడం ఒకటే సరిపోదు. బుద్ధుడు 4 మాటలు చెప్తా. బుద్ధుడు ఏం చెప్పిండంటే, దుఃఖం అంతా దీంట్లో ఉన్నది, కానీ ఏం లాభం? గద్దరు కూడా ఏం చెప్పిండు? సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మో లక్ష్మమ్మ అని పాట పాడిండు. చిన్న బోయిలు కూర్చున్నది ఎందుకమ్మో, ఒక్కొక్క అడుగు వెనకకేసి, ఎద్దోలు వెనకేసి నాట్లేసి నడుము లక్ష్మమ్మో చెప్పిండు. గాచారం అనుకో, నాచారం వెళ్ళంగా తొవ్వలు దొంగలు నీ బువ్వ గుంజుకుండ్రా, ఇదంతా చెప్పిండు. తేలు కాటేస్తే బురదలు దిగేటప్పుడు పోట్లు మంటలు లేచి లక్ష్మమ్మ, పొలమంత దూరిన వాళ్ళ లక్ష్మమ్మ, ఇదంతా రాసిండు. కానీ చివరి పరిష్కారం కూడా చెప్పాలి కదా. ఎంత బాగా చెప్పిండు ఆయన. పరిష్కారం ఏంది? కొమిరెల్లి కొండల్లో లక్ష్మమ్మ, నీ కొడుకు కొలిమి రాజేసిండు లక్ష్మమ్మ. కొరవల్లి నూరు కొండ లక్ష్మమ్మ, నీ కొడుకును గలవమ్మన్నాడు. నీ కొడుకును గలవ, అది పరిష్కారం. దొంగల గొంతు గొయ్యమన్నాడు, చాలా చెప్పిండు. ఏంటో సత్యం అంటే దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య. మనం మార్గం కూడా చూపించాలి. దుఃఖ సత్య, దుఃఖం, చిన్నపిల్ల ఏడుస్తున్నది, ఎందుకు ఏడుస్తుందో పోయి చూడాలి, చేపట్టుకొని చూడు. ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరికి అమ్ముడు పోతున్నారు? ఈ కంపెనీలు అమెరికన్ కంపెనీలు, ఇండియా కావు, అన్ని అమెరికా. వాని దేశం ఎందుకు పెట్టుకోడు, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాడు? అవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి, 90% ఎక్స్పోర్ట్ అవుతాయి. దానికోసం ఇక్కడ ఎందుకు? ఆ దేశంలో పెట్టినారు ఫార్మా పొల్యూషన్, ఇక్కడనే పెడతారు. దరిద్ర బానిసలు కదా రాజకీయ నాయకులు, ఇక్కడ పరిపాలకులంతా బానిసలు కదా. వానికి లంచాలు ఇస్తే వాడు కమిషన్లు తీసుకుంటాడు, మాట్లాడు. అందరూ సంగతి బయట పెట్టాలి, పెట్టి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే, సంగారెడ్డి పటంచెరు ప్రాంతంలో ఉన్న వాళ్ళకు మీరు అది మౌనంగా ఉన్నారంటే అర్థం.
మనం చేతగానే మన లెక్క. అట్లా ఉండొద్దు. మేధావులు అస్సలే ఉండొద్దు. భీష్మద్రోణుల లెక్క ఉండొద్దు. ద్రౌపదికి అవమానం జరుగుతుంటే నిండు సభలో ఆ అమ్మాయి 4 పేర్లే చెప్పింది. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ. ఒక్కడే నేర్పిందా? ఎవ్వడిప్పలే. అట్లుండదు. కుక్క సాగు వచ్చారు వాళ్ళందరూ. 4 కుక్క సాగు బాణాలు కూర్చుకొని యుద్ధం నిలబడుకొని ఆఖరికి వాడిని వరం ఇచ్చిండు భీష్మునికి. వాడనే అంట వాడిని వరం ఇస్తే నువ్వు ఎప్పుడైనా చావచ్చురా అంటే చావాలంటే దక్షిణాయనం, అది ఉత్తరాయణం దాకా ఎదురు చూడాలి. ఉత్తరాయణం దాకా ఆగింది కదా, కుక్క సాగు తెచ్చింది కదా. అట్లనే మేధావులు కుక్క సాగు చేస్తారు. మౌనంగా ఉంటే, మాట్లాడకుండా ఉంటే, దక్షిణ ధర్మజ్ఞులు ఆ పిల్ల దండం పెట్టి వేడుకున్నా మాట్లాడిన వాళ్ళందరూ కుక్క చావే చేస్తారు. అందుకని మనం ఉన్నది చెప్దాం. ఎవరు చెప్పిండు? తప్పని చెప్పినాడు విధులు పబ్లిక్ తెలుగు కూడా పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సెకండ్స్లో ప్రింట్ అవుతుంది ఆ పుస్తకం అంతా. సెకండ్సే తెలుగు ప్రింట్ అవుతుంది, తెలుగు ఉన్నది ఇంగ్లీష్లో ప్రింట్ అవుతుంది, ఇది ఇంగ్లీష్లో కూడా ప్రింట్ అవుతుంది. ఇట్లే కవితలాగా సెకండ్సే ఎక్కువ పట్టదు టైం. కాబట్టి అది కూడా వాడుకొని మనం ప్రజల్ని చైతన్యవంతం చేసే కృషిలో ఉన్నాము. అప్పుడే ప్రజలకు విముక్తి. నమస్కారం. Thank you. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.